అర్ధ శతాబ్ది క్రితం ఒక పత్రికలో బులేనా అని కార్టూన్ వచ్చేది. బులేనా అంటే బుర్రలేని నాయకుడు అని అర్థం. అప్పట్లోనే రాజకీయ నాయకులు అవివేకంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే వాటికి కౌంటర్గా బులేనా జోక్స్ వస్తూ ఉండేవి. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బుర్రలేని నాయకుడు అలియాస్ బులేనా మన మధ్యలో తిరుగుతున్నారనిపిస్తోంది. ఆయనే కిలారి ఆనంద్ పాల్. మనం ముద్దుగా పిలుచుకునే క్రైస్తవ బోధకుడు, రాజకీయ నాయకుడైన కేఏ పాల్. తొండ ముదిరి ఊసర్వెల్లైనట్లుగా రాజకీయాల్లో పాల్ పరిస్థితి తయారైంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్థం కాని స్టేజ్లోకి పాల్ వెళ్ళిపోయారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏది జరిగినా అది తన వల్లేనని పాల్ చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు ఇళ్ల వెంబడి తిరుగుతూ మాటల కోతలు కోసే పిట్టల దొరలా పాల్ తయారయ్యారని రాజకీయ స్టేట్మెంట్లు ఫాలో అయ్యే వాళ్ళు చెప్పుకుంటున్నారు. గత వారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 270 మంది చనిపోతే ఆ ఘటనపై పూర్తి వివరాలు తెలియకుండానే అదో టెర్రరిస్టు చర్య అని పాల్ తేల్చేశారు. వీడియోలు రిలీజ్ చేసి తన అతి తెలివితేటలను చాటుకున్నారు.